ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. బైబిల్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు బైబిల్ తెరవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు కలిసి మీరందరూ ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలు నాతో కలిసి మీరు కూడా ఈ మాటలు చెప్పండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. ఈ వచన భాగంలో ఉన్న మాటలను ప్రభు మన హృదయాలలో దేవుడు ముద్రించి దీవించునుగాక. యెహోషాపాతును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారము ఈ మాట మీరు నోట్ చేసుకోండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము ఎలా ఉందంట? నిమ్మళముగా ఉండెను. కొందరిని గూర్చి కొందరు పలికే మాట ఏంటంటే, ఆ మనిషి చూడండి ఎప్పుడు నిండు కుండలాగా నిమ్మళంగా ఉంటాడు. అది నెమ్మదికి సాదృశ్యం. యెహోషాపాతు రాజ్యం, అతని యొక్క పరిపాలన, అతని రాజ్యంలో ఉన్న ప్రజలు, తన ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుడు ఎలా చేశాడంటే నిమ్మళముగా ఉండేటట్లు చేశాడంటే. ఈ రోజున మనం గమనిస్తే మనిషి హృదయం కలవరాలతో నిండిపోయిందండి. కలవరాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులతో ప్రభు పలికిన మాట, మీ హృదయములను కలవరపడనీయుకుడి. వారి హృదయాల్లో ఏముంది? కలవరం. ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమించలేక, వాటిని జయించలేక, వాటి ఎదుట ఓడిపోయినటువంటి వారై భవిష్యత్తును గూర్చిన చింత వారిని వేధిస్తూ ఉండగా వారి హృదయాలు కలవరాలతో నిండిపోయి. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయాలను కలవరపడనీయుకుడి. ఇక్కడ యెహోషాపాతును గురించి మనం చదువుకున్నాం. యెహోషాపాతు రాజ్యము నిమ్మళంగా ఉందంటండి. యెహోషాపాతు రాజ్యము నిమ్మళంగా ఉండడానికి ఆ వచ్చిన భాగంలో మనం చదువుతున్న మాటలు, ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించెను. అతని దేవుడు నీకు నెమ్మది, నీ కుటుంబంలో పరిస్థితులు నిమ్మళించాలి అంటే అది ఎవరి ద్వారా సాధ్యపడుతుందంటే దేవుని ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. నీవుగా ఎన్ని ప్రయత్నాలు చేయి, అవన్నీ నిష్ప్రయోజనమే. మొదటిగా నీవు ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద. ఆ వచన భాగాన్ని మీరు గమనించండి. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించే కృప ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ జయాన్ని పొందాడో అతనికి నెమ్మది అనుగ్రహించబడింది. అతని రాజ్యము నిమ్మళంగా ఉంది. 20వ అధ్యాయం మనం ప్రారంభ వచనం దగ్గరకు వస్తే, ఇదైన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి
యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు చుట్టూనున్నటువంటి వారండి ఒక్కసారిగా దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మోయాబీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, మోయోనీయుల్లో ఉన్నారు. తర్వాత మనం 2వ వచనంలో కూడా మనం చూస్తే సిరియనులు కూడా ఉన్నారండి. సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము దండెత్తి నీ మీదకి వస్తూ ఉన్నారు. యెహోషాపాతు రాజా, నీ మీదకి దండెత్తి వస్తున్నారు శత్రువులు. 3-4 రాజ్యాల సైనికులు దండెత్తి వస్తూ ఉన్నారు. సముద్రం అవల నుండి సిరియనులు ఆ తట్టు నుండి గొప్ప సైన్యం వస్తూ ఉంది నీ మీదకి దండెత్తి. ఇటువంటి సమాచారం విన్నప్పుడు హృదయం కలవరపడదా? నెమ్మది ఎక్కడ ఉంటుంది చెప్పండి? కుటుంబంలో సమాధానం ఎక్కడుంటుంది? రాజ్యంలో నెమ్మది ఎక్కడుంటుంది? ఒక్కసారిగా యెహోషాపాతును భయం ఆవరించింది. యెహోషాపాతు రాజ్యము చిన్న రాజ్యం అండి. అతని దగ్గర ఉన్నటువంటి సైన్యం కూడా కొద్దిమందే, అతని బలము కొద్దిదే. తన మీదకి దండెత్తి వస్తున్నటువంటి వారు మాత్రం విస్తారంగా కనబడుతూ ఉన్నారు. ఒక్కోసారి మన బలానికి, మన శక్తికి, మన సామర్థ్యానికి మించి సమస్యలు ఒక్కసారిగా మన మీదకి ఒక్కోసారి వచ్చేస్తాయండి. మన మీద దాడి చేసినట్లు అనిపిస్తాయి. మన ఆరోగ్య పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైపోతాయి. కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోతాయి. ఏం చేయాలో ఒక్కోసారి మనకు అర్థం కాదు. పాలు పొందలేం, మనం అయోమయం అయిపోతుందండి. యెహోషాపాతు పరిస్థితి కూడా అదే. తన చుట్టూనున్న రాజ్యాల వారు ఒక్కసారిగా దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేస్తూ ఉన్నారు. యెహోషాపాతు ఈ సమాచారాన్ని విన్న తర్వాత యెహోషాపాతుకి తన హృదయంలో మొట్టమొదటిగా ఏం కలిగిందంటే భయము కలిగిందండి. మీరు 3వ వచనాన్ని మీరు గమనిస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. మొదట ఏమొచ్చింది తనలోనికి? భయం. తన మీదకి వచ్చిన శత్రువు, తన మీదకి దండెత్తి వస్తున్న శత్రువును బట్టి తనకు భయం, తన హృదయాన్ని భయం ఆవరించేసిందండి. ఈరోజు ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా కొన్ని సమస్యలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొన్ని బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, పిల్లల వైపు నుండి, బంధువుల వైపు నుండి, స్నేహితుల వైపు నుండి మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు, వాటిని బట్టి ఒకవేళ నా భవిష్యత్తు ఏంటి, ఒకవేళ భయంతో మన హృదయాలు నింపబడి ఉంటే, ఒకవేళ యెహోషాపాతు వలె మన హృదయాలు భీతితో నింపబడి ఉంటే, ఈరోజున ప్రభు ఈ వాక్యాన్ని మన ముందు ఉంచి ఆయన మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి బిగ్గరగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా మరొకసారి చెప్దామా? హల్లెలూయా. ఈ శత్రువులను యెహోషాపాతు ఎలా జయించాడు, వారిని ఎలా జయించాడు, అతనికి ఎలా నెమ్మది కలిగింది, అతని రాజ్యం ఎలా నిమ్మలంగా దేవుడు స్థిరపరిచాడు. ఈ ప్రకారము అనేటువంటి మాటలు అక్కడ మనం చూస్తున్నామండి. 30వ వచన భాగంలో, ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా అతని రాజ్యము నిమ్మలంగా ఉండిపోయిందంట. ఈరోజు మన ముందు లేదా మన చుట్టూ మనను ఆవరించిన ప్రతి సమస్యను మనం జయించాలి, ప్రతి బలహీనతను మనం జయించాలి, ప్రతి శోధన మనం జయించాలి, ప్రతి ఆర్థిక ఇబ్బందులను మనం జయించాలి.
అనారోగ్య పరిస్థితులను మనం జయించాలి. దేవుడు మనకు జయాన్ని ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. దేవుని ద్వారా మనము జయించుదుముగాక. యెహోషాపాతు ఏం చేశాడు? కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేద్దామండి. మీరు 20వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు గమనిస్తే, యెహోషాపాతు దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థనలో యెహోషాపాతు పలికిన మాటలు చూడండి. అక్కడ 6వ వచనాన్ని మీరు గమనించండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి బలము చాలదు. 7-8 వచనాలు కూడా మీరు తర్వాత చదవండి. 7-8 వచనాలు కూడా మీరు తర్వాత చదవండి. ఈ 6వ వచనంలో యెహోషాపాతు దేవుని యొక్క బాహుబలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన బలాన్ని కాదండి. తన మీదకి దండెత్తొచ్చిన శత్రువును బట్టి తన శత్రువుతో యుద్ధం చేయడానికి వాస్తవానికి తన బలాన్ని సరిచూసుకోవాలి. తన సైన్య బలమేంతో, తన దగ్గర ఉన్న అధిపతులు, ప్రధానులు, రథాలు, రౌతులు, గుర్రాలు, తన దగ్గర ఉన్న బలాన్ని చూసుకోవాలి యుద్ధం చేయడానికి. కానీ యెహోషాపాతు అలా చేయటం లేదు. యెహోషాపాతు ఎవరి బలాన్ని చూస్తున్నాడంటే దేవుని బలాన్ని చూస్తున్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటున్నాడు? మా పితరులు దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి, నన్ను ఎదిరించడానికి ఎవరికైనా బలం సరిపోతుంది, కానీ నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము సరిపోతుంది. అంటే దేవుని బలాన్ని ఆధారం చేసుకుంటున్నాడు. దేవుని బలము చాటుకి యెహోషాపాతు వస్తూ ఉన్నాడండి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ ముందున్న సమస్యను బట్టి నువ్వు భయపడక, ఆ సమస్యను చూస్తూ నువ్వు కృంగిపోకుండా, ఆ సమస్య ప్రక్కకు నువ్వు దేవుని బలాన్ని తీసుకొని రావాలి. ఆ సమస్యను నువ్వు చూస్తే నీ బలంపై నువ్వు ఆధారపడితే నువ్వు జయించలేవు. దేవుని బలాన్ని నువ్వు గమనించగలిగితే ఆ సమస్యను నువ్వు జయించగలవు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? నీ బలము మీద నువ్వు ఆధారపడద్దు, నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడద్దు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు, నీ తెలివి మీద నువ్వు ఆధారపడవద్దు. నీ సొంత ఆలోచనలు చేసుకొని వాటిని ఆధారం చేసుకొని వాటి మీద నువ్వు ముందుకు వెళ్ళమాకు. ఓడిపోతావు, నష్టపోతావు, నష్టపోతావు, కూలిపోతావు. నీ ముందున్న నీ శత్రువును జయించడానికి నువ్వు దేవుని బలాన్ని నువ్వు ఆధారం చేసుకో. 18వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడో తెలుసా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూస్తారన్నమాట. 18వ కీర్తన మొదటి వచ్చిన భాగంలో దావీదు పలుకుతున్నటువంటి మాటలు మనం గమనించగలమండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆయనను ఆశ్రయించున్నా. నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను
మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దావీదు ఎవరి బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, మనం మాట్లాడవలసింది మన బలాన్ని గురించి కాదండి, దేవుని బలాన్ని గురించి మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి రాకముందే ప్రవక్తలు ఆయన రాకను గురించి ప్రవచించారు. ప్రవచిస్తూ ఆయనకి పేర్లు పెట్టబడునని యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో ప్రవచించాడు. ప్రవచించి ఆయన పలికిన ఆయన పేరుల్లో ఒక పేరేంటో? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. ఈ రోజున మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎవరైనా బలవంతుడు. ఆయన బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలం మీద మనం ఆధారపడాలి. ఆయన బలాన్ని గురించి మనం మాట్లాడాలి. గొలియాతు ముందు నిలబడినప్పుడు దావీదు తన బలాన్ని గురించి మాట్లాడాల. ఎవరి బలాన్ని గురించి మాట్లాడాడు? గొలియాతు మీదకి నేను యుద్ధానికి వెళతానయ్యా అని సౌలుతో దావీదు మాట్లాడుతూ ఉన్నప్పుడు సౌలు ఏమన్నాడంటే, నువ్వు బాలుడవు, గొలియాతేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, నీకు బలము చాలదు అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి గొర్రెలు మేపుతూ ఉండగా ఆ గొర్రెల మందలో నుండి ఒకసారి ఎలుగుబంటి వచ్చి, ఒకసారి సింహం వచ్చి గొర్రె పిల్లని నోట కరుచుకొని వెళ్ళిపోతూ ఉండగా నేను వాటితో పోట్లాడి వాటిని పట్టుకొని వాటిని చీల్చాను, వాటి నోట నుండి గొర్రెపిల్లని నేను విడిపించాను అని మాట్లాడుతూ అంటాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించి నన్ను రక్షించిన నా దేవుడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరి బలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావీదు? దేవుని బలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు, వీని చేతిలో నుండి కూడా దేవుడు నన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. నా దేవుని బలముతో, నా దేవుని సహాయముతో ఒక్క దెబ్బతో నేను గొలియాతును పడగొట్టేస్తాను. గొలియాతు తన దేవతల పేరిట దావీదు మీదకి వచ్చాడు. దావీదేమో తన దేవుడైన యెహోవా నామమును గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఒకే ఒక్క రాయి ఒడిసులో పెట్టి గిరా తిప్పి కొడితే గొలియాతు బొక్క బోరలా పడ్డాడండి. దావీదు తన బలాన్ని ఆధారం చేసుకోలా, తన దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు. మన ముందున్న సమస్యను జయించడానికి మన బలం కాదు, మనం దేవుని బలం మీద మనం ఆధారపడాలి. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటున్నాడు యెహోషాపాతు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు. ఏ బలము? బాహుబలము గలవాడవు. ఆయన బలం ఇంత అని మనం చెప్పలేమండి. ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేయగలిగినంత. దేవునికి స్తోత్రం. ఎగువ నుండి పారుతున్న యోర్దాను నదిని రెండుగా పాయలు చేసి ఆ ప్రవహిస్తున్న జలరాశులను ఏకరాశిగా నిలపగలిగినంత. నీ మీదకు లేచిన శత్రువును అణచలేడా? నీ మీదకి దండెత్తి వచ్చిన శత్రువు మీద నీకు జయాన్నివ్వలేడా? జరిగే పొరపాటు సంథింగ్ ఎక్కడంటే, బొలోమని మన తెలివితేటలు ఆధారం చేసుకుని వెళ్ళిపోతాం ప్రతిదాని మీదకి. ఓడిపోయిన తర్వాత, చతికిలబడిన తర్వాత, నష్టాన్ని చవి చూసిన తర్వాత అప్పుడు దేవుని వైపు తిరుగుతాం, అప్పుడు దేవుని బలాన్ని చూస్తాం మనం.
అయ్యా నువ్వు నాకు సహాయం చేయని. మొదట నువ్వు దేవుని బలాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము కలిగిన వాడవు నీవని యెహోషాపాతు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున ఒకవేళ మన ముందు ఉన్నటువంటి సమస్యలు మనకు భయాన్ని కలగ చేస్తే, దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తానని భయపడమాకండి. ఒక్కసారి దేవుని బలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని బలం మీద ఆధారపడండి. దేవుని బలాన్ని గురించి మీరు మాట్లాడండి. సమస్య చిన్నదైపోతుంది, సమస్య పోతుంది, అది కనుమరుగైపోతుంది. ఒకవేళ శారీరక బలహీనత, అనారోగ్య పరిస్థితుల మధ్యన మనం ఉన్నామా? దేవుని బలాన్ని గురించి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడంట ఒక రోగి. ఎన్ని సంవత్సరాలు? అంత దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగిష్టులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? పక్షవాయువు రోగంతో 38 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి బహుకాలంగా అక్కడ పడున్నాడంట. యేసయ్య ఒక్క మాటతో వాడిని బాగు చేశాడా లేదా? యేసయ్య ఒక్క మాటతో వాడిని నీవు స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడిగాడు. తను ఏదో కారణాలు చెప్పాడు. ప్రభు చెప్పిన మాట, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పగా వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు, స్వస్థ పొందుకున్నాడు. బహుకాలంగా పక్షవాయువు రోగంతో పడి ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచలేడా? నిశ్చయముగా ఆయన నిన్ను కూడా స్వస్థపరచగలడు. దేవుని బలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని బలం మీద నువ్వు ఆధారపడు. నీ బలాన్ని కొంచెం పక్కన పెట్టు, నీ శక్తి సామర్థ్యాలు కొంచెం పక్కన పెట్టు. యెహోషాపాతు దేవుని బలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బహుబలము గలవాడవు, పరాక్రమము కలిగినటువంటి వాడవయ్యా. రెండవదిగా నేను యెహోషాపాతులో నుండి ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మీరు 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. 7వ వచనాన్ని కూడా మీరు గమనించండి. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఒకటి, దేవుని బలాన్ని తను ఆధారం చేసుకొని మాట్లాడాడు. రెండవదిగా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 11వ వచనంలో, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యము. ఎవరి స్వాస్థ్యం అది? నీ స్వాస్థ్యం. అంటే నీవు మాకిచ్చావు ఈ దేశాన్ని, ఈ ప్రదేశాన్ని. నువ్వు మాకు ఇవ్వడానికి రీజన్ ఏంటి? 7వ వచనంలో అంటున్నాడు, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చావు. ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? అబ్రహాముని. అబ్రహాము ఎవరంట? దేవునికి స్నేహితుడు. నీ స్నేహితుడైన అబ్రహాముకి ఈ దేశాన్ని నీవు స్వాస్థ్యంగా ఇచ్చావు, అతని సంతతికి. మేము అబ్రహాము సంతానంలో నుండి వచ్చిన వారమే కదా. ఈ భూమి ఇది నీది, దీన్ని నీవు మాకు స్వాస్థ్యంగా ఇచ్చావు. ఇప్పుడు దీని మీదకి శత్రువు వచ్చాడు, దీని మీదకి శత్రువులు దండెత్తి వచ్చారయ్యా. ఇది నువ్వు మాకు ఇచ్చినది కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర వాగ్దానాన్ని ఎత్తిపట్టి యెహోషాపాతు మాట్లాడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
నీకు ఎదురుగా ఉన్న సమస్యను బట్టి భయపడక నీవు దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో. మనకు ముందున్న భక్తులను, మనకు ముందున్న పూర్వీకులైనటువంటి మన పితరులను, వారి ఎడల దేవుడు చేసినటువంటి వాగ్దానాలను, వాటికి మనం వారసులమై ఉన్నాం. వాటిని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవుని వాగ్దానాలను ఎత్తి మనం మాట్లాడాలి. మీరు గమనించండి, మన నోట అవిశ్వాసపు మాటలు రాకూడదు. ఏం రాకూడదు చెప్పండి? అవిశ్వాసపు మాటలు మన నోట రాకూడదు. ఒక ఇబ్బంది ఉంది, ఒక ఇరుకుంది, ఓ సమస్య ఉంది, ఒక బాధ ఉంది. ఆ బాధను బట్టి కృంగిపోతూ నిరుత్సాహంగా అవిశ్వాసపు మాటలు మాట్లాడమాకండి. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని మీరు మాట్లాడండి. ఈ ప్రకారము యెహోషాపాతు విషయంలో అక్కడ మనం చదివిన మాట, ఈ ప్రకారము. ఏ ప్రకారం? ఒకటి, తను దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు. రెండవది, వాగ్దానాలు ఎత్తి మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు దీనిని నీవు స్వాస్థ్యంగా ఇచ్చావు. నీ స్నేహితుడైన అబ్రహాము సంతానము కదా మేము. అబ్రహాము సంతానానికి, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు దీన్ని స్వాస్థ్యంగా ఇచ్చావు. ఇప్పుడు దీని మీదకి శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారయ్యా. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. విశ్వాసపు మాటలు యెహోషాపాతు నోట కనబడతా ఉన్నాయి. ఈ రోజున మనం కూడా దేవుని వాగ్దానాలను ఎత్తి మాట్లాడుదుముగాక. దేవుని వాగ్దానాలను ఎత్తి మాట్లాడాలి అంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం చెప్తా ఉంది, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏముండాలి? వాక్యం ఉంటే, హృదయం అంతా కూడా వాక్యం నింపబడి ఉంటే, మన ముందున్న సమస్యలతో ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం మాట్లాడతాం. సాతాను ప్రభు దగ్గరికి వచ్చారు. 40 దినాలు ఉపవాసం ఉన్నావు, నీకు బాగా ఆకలిగా ఉంది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినని శోధించాడు. ప్రభు ఏమన్నాడు? ఆలోచించుకోలా, తడువుకోలా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని వాక్యము మన హృదయంలో నింపబడి ఉండాలి. రకరకాల చెత్తంతా హృదయంలో పెట్టుకుంటాం, దేవుని వాక్యం మాత్రం పక్కన నెట్టేస్తాం. ఈ రోజున దేవుని వాక్యము నీ హృదయంలో నింపబడి ఉంటే నీ ముందున్న సమస్యను బట్టి అవిశ్వాసపు మాటలు రావు. దేవుని వాగ్దానాలు నీ నోట వస్తాయి. నేను భయపడను, ఇశ్రాయేలు ప్రజల సైన్యమునకు ముందు నడిచిన దేవుడే నాకు ముందున్నాడు. ఆయన నాకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న ఆ స్థలాలను ఆయన చదును చేస్తాడు, పల్లాలను పూడ్చివేస్తాడు, వంకర మార్గాలు తిన్నగా చేస్తాడని విశ్వాసంతో వాగ్దానాలు ఎత్తి మాట్లాడతావు. సమస్యను బట్టి కృంగిపోయి నిరుత్సాహంగా అవిశ్వాసపు మాటలు నీ నోట రానివ్వు. వాగ్దానాలు నీ నోట రావాలి. మన ముందు దేవుడు చేసిన అద్భుతాలు మన నోట రావాలి. ఆశ్చర్య కార్యాలు మన నోట రావాలి. దేవుడు మన విషయమై చేస్తున్న, గతంలో చేసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ మాటలు మనం మాట్లాడాలండి. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? ఈ రోజున చాలామంది వారి బాధలో, వారి కష్టంలో ఇటువంటి విశ్వాసహితమైనటువంటి మాటలు, దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టే మాటలు రావటం లేదండి. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యము లేదు. ఎఫెసీ పత్రికలో దైవజనుడు ఒక మాట అంటాడు. అందుకనే మీరు చూడండి,
ఈ మాటలు మనకు చాలా అవసరం. మీరు బైబిల్ తెరిచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు పలికినటువంటి ఒక మాట చూడండి. 15వ వచనం నుండి మనం గమనిస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. దేంతో మనం నింపబడాలి? ఆత్మపూర్ణులై మీరు ఉండండి. దేనితో నింపబడాలి? దేవుని ఆత్మతో మనము నింపబడాలి. అలాగే కొలసీ పత్రికలో కూడా ఇంకొక మాట మనం చూద్దాం. 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎలా ఉండాలి? ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నావు ఇంట్లో. ఆర్థికంగా కాస్త ధనం సమృద్ధిగా ఉండాలని కోరుకున్నావు ఇంట్లో. సంతోషం, సమాధాన సమృద్ధి, సంతోష సమృద్ధి, వీటి మీద ఆలోచన పెట్టావు. మంచిదే, కాదనటం లేదు. కానీ నీ హృదయంలో వాక్య సమృద్ధి ఉందా? నీ అంతరంగంలో దేవుని వాక్య సమృద్ధి ఉందా? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. 3-4 రాజ్యాల వారు దండెత్తి ఒక్కసారిగా వస్తే యెహోషాపాతు భయపడ్డాడు. కానీ తన నోట ఏమొస్తా ఉన్నాయి? దేవుని వాగ్దానాలు వస్తూ ఉన్నాయి. విశ్వాసహితమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలను గురించి మాట్లాడుతున్నాడు. తన పితరులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. గుండెలు బాదుకోలా, అయ్యో అయ్యోని పెడకేకలు పెట్టి ఏం చేయాలని బంబెలెత్తిపోలేదండి. దేవుని వాగ్దానాలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన పితరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా తన హృదయంలో నింపుకున్నాడు. వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో ఎలా ఉండాలి? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆదివారం వాక్యం మీ హృదయంలో ఉందా? శనివారం వాక్యం మీ హృదయంలో ఉందా? ఉపవాస కూడికల్లో వాక్యం మీ హృదయంలో ఉందా? సమృద్ధిగా హృదయంలో వాక్యాన్ని నింపు. ఖాళీ అవుతూ ఉంటుంది. తిన్న ఆహారం అంతా కడుపులో ఉంటుందా? జీర్ణం అవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మరలా ఏం చేస్తూ ఉంటాం? ట్యాంక్ లోడ్ చేస్తూ ఉంటాం. ఏమాత్రం దాన్ని మనం ఖాళీగా పెట్టాం. ఉదయం టిఫిన్ అంటాం, దానికి చక్కగా బ్రేక్ఫాస్ట్ అని పేరు పెట్టాం. మధ్యాహ్నం చక్కగా సమయానికి మరలా భోజనం, దానికి ఏం పేరు పెట్టాం? లంచ్. మళ్ళా సాయంత్రం దానికి ముందుగానే మళ్ళా స్నాక్స్ అంట. ఎన్నింటికి? ఖాళీ అవనిస్తున్నావా? ఆరంగా వేస్తున్నాం లోన. మళ్ళీ నైట్కి డిన్నరు రకరకాల వాటితో. ఈ శరీరాన్ని బలపరుచుకోవడానికి, పోషించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి వీటన్నిటిని మనం
చక్కగా మన దేహంలో నింపుతూ ఉన్నామండి. మరి మన హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసించేటట్లుగా మనం చూస్తున్నామా? ఉదయం వాక్యం, మధ్యాహ్నం వాక్యం, సాయంత్రం వాక్యం, అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనం లోనికి పంపించాలి. ఈ మధ్య కాలంలో నేను ఒక చిన్న వీడియో చూశానండి. ఒక గ్లాసులో, ఒక గాజు గ్లాసులో మట్టితో కలిసిన నీళ్లు నింపి ఆ గ్లాసును తీసుకుని వెళ్ళి ట్యాప్ దగ్గర పెట్టి ట్యాప్ ఓపెన్ చేశారు. ట్యాప్లో నీళ్లు, మంచి నీళ్లు, మట్టి నీళ్లతో నిండిన ఆ గ్లాసులో ఆ నీళ్లు పడతా ఉన్నాయి. కొద్ది సమయానికి ఏం జరిగింది? ఆ మట్టి నీళ్ళన్నీ కూడా పొర్లి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా కొద్ది సమయానికి ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఈ ట్యాప్లో నుండి వచ్చిన మంచి నీళ్ళు ఆ గ్లాస్ తోటి నింపబడి, అంటే ఎంత ఎక్కువగా నీళ్లు వస్తూ ఉన్నాయో ఆ వచ్చిన కొలది ఆ మట్టి నీరంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది. మన హృదయాలు కూడా రకరకాల చెత్తతో నింపబడి ఉన్నాయి. మార్కు సువార్తలో మనం చూస్తాం. అదంతా బయటికి వెళ్ళిపోవాలంటే దేవుని వాక్యం మనలోనికి రావాలి. దేవుని వాక్యం మన హృదయము దేవుని వాక్యంతో నింపబడాలండి. సమృద్ధిగా దేవుని వాక్యంతో నింపబడాలి. అప్పుడే దేవుని వాగ్దానాలు మనం ఎత్తి మాట్లాడగలం. ఒకటి, దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు. రెండవది ఏం చేస్తూ ఉన్నాడు? వాగ్దానాలు ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 12వ వచనాన్ని మీరు చదవగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. అందరూ మీరు చూడండి, బైబిల్ తెరిచి. ఏమంటున్నాడు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. నీవే మాకు దిక్కు అని ప్రార్థన. ఈ వచనంలో మీరు ఇంకొక మాట గమనించండి. ఏమంటున్నాడంటే, నీవు వారికి తీర్పు తీర్చవా? నీవు వారికి, నీ మీదకి ఎవరైనా లేచారనుకో, నీవే జడ్జిమెంట్ చేయి, మాకు తీర్పు నువ్వు తీర్చు. మాకు తీర్పు తీర్చే పని ఎవరిదంటే దేవునిది. దేవునికి అప్పగించు, మౌనంగా ఉండు. మౌనంగా ఉన్నప్పుడు ఒకవేళ నీ మీద అనవసరంగా నిందపడచ్చు, నిష్కారణంగా నువ్వు నిందించబడచ్చు. కానీ నువ్వు కొద్దిగా మౌనం వహిస్తే, వాటిని నువ్వు భరించగలిగితే, నిర్ణయ కాలంలో నీ పక్షంగా దేవుడు తీర్పు తీర్చి వారికి దేవుడు బుద్ధి చెప్తాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. తీర్పు తీర్చే పని మనది కాదు. మనం దేవునికి అప్పగించి మౌనంగా ఉందాం, దేవుడు చూసుకుంటాడు. యెహోషాపాతు కూడా అదే అంటున్నాడు. నిష్కారణంగా వారు మా మీదకి వస్తూ ఉన్నారయ్యా, వారికి నీవే తీర్పు తీర్చు. ఆ మాట పలికి ఏమంటున్నాడంటే అక్కడ, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయడానికి కూడా మాకు తోచటం లేదు. మా వాళ్ళు ఉన్నారయ్యా అని అంటున్నాడా? ఎన్నిసార్లు అనలా మనం, చెప్పండి. మా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మరొకసారి రుజువు చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. నాకు బలము చాలదు, నాకు శక్తి చాలదు, నాకు సామర్థ్యము చాలదు, నా వల్ల కాదు, నేను జీరో, నేను సున్నానయ్యా, నా వల్ల ఏది కూడా కాదు. దేవుని దగ్గర మనం ఇలా నిలబడగలిగితే ఆయన ఒకటిగా మన పక్కన నిలబడతాడు. దేవునికి స్తోత్ర. ఆయన ఒకటిగా మన ప్రక్కన నిలబడితే మనకేమొస్తుంది చెప్పండి? సున్నాకు విలువ వస్తుంది. యెహోషాపాతు తన బలము లేదు, తన శక్తి లేదు, తన సామర్థ్యము లేదని దేవుని దగ్గర ఒప్పుకొని ఏమంటున్నాడంటే, నీవే మాకు దిక్కు అయ్యా, నీవే మాకు దిక్కు. ఎప్పుడైనా పలికామా ఆ మాట?
అన్ని దిక్కులు అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాం ఎవరి దగ్గరికి? ఫస్ట్ రాము మనం. యెహోషాపాతు ఫస్టే వెళ్ళిపోయాడు. మనమేమో అన్ని దిక్కులు అయిపోయిన తర్వాత వస్తాం. అయ్యా ఇంక నాకు ఏ దిక్కు లేదు, నీవే నాకు దిక్కు. లోకంలో ఒక మాట, దిక్కు లేని వారికి ఎవరు దిక్కంట? దేవుడే మన దిక్కు, దేవుడే మన సహాయం, దేవుడే మన బలము, దేవుడే మనకు ఆధారం. మన నోటితో మనం ఒప్పుకొని మన సమస్యను మనం ఆయనకు అప్పచెప్పాలి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. మనం చేసే పని ఏంటంటే మనం దేవుని మీద మోపం. మనమే ఏదోటి చేద్దాంలే అని చెప్పి మన శాయశక్తులు మనం పోరాడే ప్రయత్నం చేస్తాం. మన వల్ల కానప్పుడు దేవునికి అప్పగిస్తాం. అంత ప్రయాస ఎందుకు? మొదటగానే మనం దేవునికి అప్పగించేస్తే గొడవలేని పని. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మొదటిది దేవుని బలం మీద ఆధారపడ్డాడు, దేవుని బలాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మూడవది దేవుడే నాకు దిక్కు, నాకు ఇంక వేరే ఆధారము లేదని మాట్లాడుతున్నాడు. ఆసాపు భక్తుడు కూడా అంటాడండి, ఏమంటాడంటే ఆకాశం వైపు కళ్ళెత్తి చూడగా మాకు ఎవరున్నారయ్యా, నీవే కదా మాకు దిక్కు అని. దేవుడే మన దిక్కై, ఆయనే మనకు ఆధారమై మనం ఆయన పైన ఆధారపడితే ఆయన మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొంచెం మీరు ముందుకు వస్తే 15వ వచనాన్ని మీరు గమనించండి. 15వ వచనం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు తన సేవకుని పంపించి యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు కదా. ప్రార్థన చేసుకున్న యెహోషాపాతుకి ఇప్పుడు దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి అయ్యా. దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడమాకండి, జడియమాకండి. యుద్ధము మీరు కాదు, ఎవరు చేయబోతున్నారు? దేవుడు చేయబోతున్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. యెహోషాపాతు నమ్మాడా లేదా? దేవుని సేవకుని నోట నుండి వచ్చిన మాట దేవుని మాటగా యెహోషాపాతు నమ్మాడు. దేవుని మాటను విశ్వసించి యెహోషాపాతు అడుగులు వేశాడండి. యెహోషాపాతు అడుగులు వేశాడు. 4వదిగా యెహోషాపాతు దేవుని మాటను విశ్వసిస్తూ ఉన్నాడు. దేవుని మాటను ఆధారం చేసుకొని నమ్ముతూ అడుగులు వేస్తూ ఉన్నాడు. 3-4 రాజ్యాల వారు దండెత్తి వస్తూ ఉండగా యెహోషాపాతు ఒంటరిగా తన సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు. దానికి బలమైన కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన మాట, యుద్ధము మీరు కాదు, ఎవరు చేయబోతున్నారు? మీ పక్షంగా దేవుడే చేయబోతున్నాడు. ఈ రోజున మనం నమ్మితే మన పక్షంగా దేవుడు యుద్ధాన్ని జరిగించబోతున్నాడు. యుద్ధమును జరిగించాయని మనకు జయాన్ని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడండి. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 22వ వచన భాగం, 22వ వచన భాగం లేదా 21 నుండి మనం చదవగలిగితే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేటుకు వారిని నియమించెను. దేవుని మాటను నమ్మాడు. 5వది ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుని కృపను ఎత్తిపట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు.
ఇప్పుడు మనం 30వ వచనం దగ్గరకు వస్తే ఈ ప్రకారము, ఏ ప్రకారం చెప్పండి? ఈ ప్రకారం. ఏ ప్రకారం? 1, దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు. 2, దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకున్నాడు. 3వది, దేవుడే దిక్కని దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. 4వది, దేవుని సేవకుడు మాట్లాడిన దేవుని మాటలను నమ్మాడు. 5వది, దేవుణ్ణి స్తుతించాడు. ఈ ప్రకారము యెహోషాపాతు మీదకి వచ్చినటువంటి శత్రువులను యెహోషాపాతు జయించాడు. యెహోషాపాతు యుద్ధం చేయలా, యెహోషాపాతు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.